హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సఖీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకి నేను అలసందల కర్రీ తీసుకొని వచ్చానండి. అలసందలు అంటే అందరికీ తెలుసు కదా ఇవి. దీంట్లో వైట్ ఒకటి ఉంటాయి, బ్రౌన్ కలర్. నేను బ్రౌన్ దాంతో చేస్తున్నాను ఇవాళ. ఇవి చాలా హెల్త్కి మంచిదండి. వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇవి కర్రీ చేసుకోవాలంటే మనము ముందుగా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టాలి. వాష్ వాష్ చేసేసి మంచిగా నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇంకా బాయిల్ చేయలేదు, మీకు చూపిద్దామని పెట్టాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చూద్దాము. కారము, సాల్ట్, ఆనియన్స్. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజు. టమాటోస్, ఇది కూడా ఒక 2 మీడియం టమాటోస్ అండి. మళ్ళీ ఇవన్నీ బిర్యానీలో వేస్తాం కదా మనము, బిర్యానీ దినుసులు అంటారు కదా అవి. జాపత్రి, రాక్ ఫ్లవర్, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇవన్నీ తీసుకోవాలి. కసూరి మేతి, ఇది మెయిన్ అండి, దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లోదేనండి, బయట కొన్నది కాదు, ఇంట్లో చేసిందే. అండ్ ఇంగువ ఆప్షనల్ అండి, చాలామందికి నచ్చదు, స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర, కరివేపాకు, క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్. చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనము బాయిల్ చేసుకుందాము అలసందల్ని. ఒక 3 విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్ చాలండి, ఎక్కువ పెడితే మళ్ళీ మొత్తం మ్యాష్ అయిపోతాయి, కర్రీ అస్సలు బాగుండదు అట్లా అయితే. మనకి బాగా బాయిల్ అయిపోయాయి. 3 విజిల్స్ చాలు. ఒకవేళ మీరు నైట్ నానబెట్టకపోతే ఇంకా ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ ఎక్కువ పెట్టాలి. కాస్త సోడా వేసి పెట్టాలి అట్లాంటప్పుడు, నైట్ నానబెట్టకపోతే. తినే సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసేసి పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి దాంట్లో ఇందాక చూపించిన బిర్యానీ మసాలా అవన్నీ వేయాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. మనకు అది వేయగానే మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత కొంచెం పసుపు వేసి ఆనియన్స్ వేసాను. ఆయిల్ నేను నార్మల్గా వేసానండి, ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ వేయలేదు, ఎందుకంటే ఆనియన్స్ కూడా వేగాలి కదా. ఇక్కడ నేను కరివేపాకు వేసాను, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి మంచిగా. ఆనియన్స్ వేగడమే లేట్ అండి దీనికి. మీరు కావాలంటే ఇంకా ఆనియన్స్ తగ్గించుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే మంచిగా అయిపోతాయండి ఇవి. ఎంతమందికి కర్రీ తెలుసు? మీ ఇంట్లో చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు ఒకవేళ మీరు చేసేటట్టయితే? ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి, నేను పోపులో వేయడం మర్చిపోయాను, మీరు పోపులో వేసుకోవచ్చు.
ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఆనియన్స్ వేగాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ఏ కూరగాయలు సరిగ్గా లేకపోతే క్విక్గా అయిపోతుందండి. ఒకవేళ మీరు నైట్ నానబెట్టడం మర్చిపోయినా కానీ పొద్దున్నే కాస్త సోడా కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం మంచి మిక్స్ చేసుకోండి. అది కాస్త వేగిన తర్వాత కసూరి మేతి వేయాలి. కసూరి మేతి నేను పోపులోనే వేస్తానండి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది దీంట్లో వేస్తే. అయితే మంచిగా క్రష్ చేసి వేసేసేయాలి. జొన్న రొట్టె తినే వాళ్ళు ఉన్నారా? జొన్న రొట్టెకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కారము, సాల్ట్, వేసి మంచి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తున్నానండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని వేయండి. మళ్ళీ టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇది కాస్త వేగాలండి, ఎందుకంటే పచ్చి టమాటోసే కదా మనం వేసింది, అది బాగా వేగాలి. మనకు వేగిందా లేదా తెలియాలంటే ఆయిల్ వదులుతుంది సైడ్కి అంతా. చాలా సింపుల్ అండి కర్రీ అయితే, మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా అయిపోయే కర్రీ. ఇది ఆయిల్ అంతా వదులుతుందండి, చూడండి బాగా వేగింది మనకి. మీరు కావాలంటే ప్యూరీ కాకుండా పీసెస్ కూడా కోసి వేసుకోవచ్చు టమాటోస్, నాకు కానీ ప్యూరీ ఇష్టము. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న అలసందలు వేసేద్దాము దీనిలో. ఆ వాటర్తోనే అలాగే యాడ్ చేయండి, పర్లేదు, లేకపోతే మీకు చాలా గట్టిగా అయిపోతుంది. ఆ వాటర్ అస్సలు పడేయద్దు, దాంట్లోనే టేస్ట్ ఉంటుంది. మీకు మరీ వాటర్ ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ తీసి పక్కకు పెట్టుకోండి, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. మిక్స్ మిక్స్ మిక్స్. కొన్ని ఆ స్పూన్తో అలాగే మ్యాష్ చేసుకోండి, ఇట్లా చూపిస్తున్నాను కదా అలా.
మ్యాషర్ అవసరం లేదు, స్పూన్ చాలు ఇలా ఇలా అనడానికి. మనకి ఇట్లా చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా అనిపిస్తుందండి. చూసారా, వాటరీ వాటరీ కాకుండా కొంచెం చిక్కగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఫ్లేమ్ హై చేసుకోండి, మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఒక 2-3 మినిట్స్. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఇది జీరా రైస్లో కూడా బాగుంటుందండి, చపాతీ, రోటీ దేనికన్నా బాగుంటుంది ఈ కర్రీ అసలు. ఆయిల్ అంతా పైకి తేలింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కర్రీ కూడా. ఇందాక క్రీమ్ తీసుకున్నాం కదా మనము, దాంట్లోకి ఇది కొంచెం గ్రేవీ యాడ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ వెయ్యను కర్రీలో, కొంచెం ఆ గ్రేవీ దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసి దాంట్లో వేస్తాను. మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా ఇందాక కలిపి పెట్టుకున్న క్రీమ్ యాడ్ చేసేస్తాం. ఇంకా మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి, మీకు కావాలంటే ఇంకా పలుచగా అంటే ఇంకో వాటర్ వేసుకోండి. నాకు ఇట్లనే ఇష్టం, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు క్రీమ్ యాడ్ చేసేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాము. కొత్తిమీర, అండ్ డన్, కర్రీ అయిపోయిందండి. ఇంకా డన్, ఆఫ్ చేయడమే. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, నేను కొంచెం కొత్తిమీర కొంచెం క్రీమ్తో గార్నిష్ చేశాను. ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.